వైసీపీ అధ్యక్షుడు జగన్ మావిగన్ మేనిఫెస్టోతో వెళ్తే ఒక్క సీటు కూడా దక్కదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ చేస్తున్న నిలకడలేని మాట వల్ల నష్టం జరుగుతూ ఉంటే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్ తాను పిచ్చోడినని చెప్పుకుంటున్నారా లేక ప్రజల్ని పిచ్చోళ్లను చేద్దామనుకుంటున్నారో ఆయనకే తెలియాలని సెటైర్లు వేశారు. మావిగన్తో మేము వెళ్తా అంటున్నారు. అంటే ఈయన పేరులో ఒక గన్ను ఉండాలి, ఈయన రాజధానిలో ఒక గన్ను ఉండాలి. గన్నులు గొడ్డళ్ళు తప్ప మనుషులు అభిమానాలు ఈయనకి అవసరం లేదు. మనకు ఎలాగో తెలిసిన విషయమే. అంటే మీరు మాట్లాడుతున్నారు గారండి, మీరు అడుగుతున్నారు కానీ ఆయనకి ఈ రోజుకి మావిగన్ రేపేమవుద్దో మీకు తెలుసా? లేదు కదా. రోజుకి ఒకటి ఉంది. మండే ఒకటి, ట్యూస్డే ఒకటి, వెన్స్డే ఒకటి. మండే ఏమంటాడు ఆయన విజయవాడ రాజధాని, ట్యూస్డే ఉంటుంది లేదు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని, వెన్స్డే అంటారు, వెన్స్డే ఏముంటుంది మావిగన్ అంటాడు. ఆ తర్వాత థర్స్డేకి వచ్చేటప్పటికి థర్స్డే అసలు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని, ఫ్రైడే లేదు అసలు రాజ్యాంగం రాజధాని పదం లేదంటారు, సాటర్డే బట్టలు సర్దుకుంటాడు వెళ్ళిపోతాడు బెంగళూరు, సండే అక్కడ ప్రశాంతంగా ఉంటాడు ఆయన. కాబట్టి మీరు ఏ రోజు అన్నదానికి చెప్పారు అంటే నేను ఆ రోజు చెప్తాను. మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, థర్స్డేనా, ఫ్రైడే మీరు చెప్పండి ఏ రోజు ఆయన అన్నమాట. ఇంకా రేపు మళ్ళీ పోస్తే ఏది ఉంటుందో తెలియదు. కాబట్టి నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వం. అంటే మరి బుర్రలో కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే పిచ్చెక్కిన మాటలు అంటారు. మేబీ పిచ్చితో మాట్లాడుతున్నారో వెర్రితో మాట్లాడుతున్నారో అసలు ప్రజలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకు గత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి పరాకాష్ట, ఆ విధ్వంసానికి ఈరోజు నిజస్వరూపం, నిజ దర్శనం. నిజం చెప్పాలంటే 11 సీట్లు ఇప్పటిదాకా మన స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీకి 11 సీట్లు వచ్చినటువంటి పాపాన పోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష హోదా ఉండి చేసినటువంటి పార్టీలకి. కానీ ఈయనకి ఆ పరిస్థితి వచ్చినా కానీ బుద్ధి రాకపోతే ఇంకేం మాట్లాడతాం చెప్పండి.